అమరావతి పనుల పునర్నిర్మాణం సందర్భంగా 1,00,000 కోట్ల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని సభకు 5 లక్షల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. పర్యటనలో అమరావతి చరిత్ర తెలిపే పెవిలియన్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. మే 2న ప్రధాని మోదీ అమరావతి పర్యటన ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. మోదీ పర్యటన ఏర్పాట్లను మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు అంతర్గతంగా చర్చించారు. సభ కోసం 3 వేదికలు సిద్దం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం సహా మొత్తం 20 మంది ఆసీనులవుతారు. మరో 100 మంది వీవీఐపీలు కూర్చునేలా మరో వేదిక ఉంటుంది. 30 మంది రాజధాని రైతులు, మహిళలు, రాజధాని పరిరక్షణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు వేదికపై అవకాశం కల్పించనున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేకంగా ఇంకో వేదిక ఉంటుంది. అమరావతి చరిత్ర, సాంస్కృతిక ప్రాధాన్యం, నిర్మాణ ప్రణాళిక, భవిష్యత్ కార్యాచరణ, భూ సమీకరణ విధానం వంటి అంశాల్ని ప్రధానికి వివరించేందుకు ప్రధాన వేదికకు వెనుక వైపు అమరావతి పెవిలియన్ ఏర్పాటు చేస్తున్నారు. దానిలో ఎల్ఈడీ టన్నెల్, బ్రాండింగ్ వాల్, ఫ్యూచర్ స్కేప్ ఎల్ఈడీ వాల్, అమరావతి పరిపాలనా నగరం 3D మోడల్ వంటివి ఉంటాయి. అమరావతి క్యాపిటల్ సిటీ మరియు క్యాపిటల్ రీజియన్ సిఆర్డీ రీజియన్ తీసుకుంటే ఇక్కడ సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలకు సంబంధించి శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ ప్రధానమంత్రి చేతుల మీద 2వ తేదీ జరిగే విధంగా ఏర్పాట్లు జరిగినాయండి. సుమారుగా 5 లక్షల పైగా ప్రజలు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. జనరల్గా ఎక్కడైనా ఇట్లాంటి సభలు అన్నప్పుడు ట్రాఫిక్ సమస్యలు వస్తాయి. ఈ ట్రాఫిక్ సమస్యలు రాకుండా అటు పోలీస్ డిపార్ట్మెంటు గత వారం నుంచి వాళ్ళు చాలా ఎక్సైజ్ చేశారు. పార్కింగ్కి 11 ప్లేసులు ఐడెంటిఫై చేసుకున్నాం. డిఫరెంట్ ప్లేసుల నుంచి 8 రూట్లు ఐడెంటిఫై చేశాం. అక్కడక్కడ ఒక 10% బాటిల్ నెక్స్ ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది. మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న ప్రధాని 3:30కు హెలికాప్టర్లో అమరావతిలోని హెలిప్యాడ్కి వస్తారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కిలోమీటర్ల మేర రోడ్ షోలో పాల్గొంటారు. 15 నిమిషాల పాటు రోడ్ షో సాగుతుంది. ప్రధాని సభకు లక్షల మంది తరలివస్తారనే అంచనాతో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని గారు 3 గంటలకి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత వెన్యూకి హెలికాప్టర్లు వస్తారండి. అక్కడి నుంచి 1.1 కిలోమీటర్ రోడ్ షో చేసిన తర్వాత డాష్ దగ్గరికి వచ్చి అక్కడ ఏదైతే మనం పునఃప్రారంభిస్తామో దాన్ని యాక్చువల్గా చేయటం జరుగుతుంది. అది అయిన తర్వాత యాక్చువల్గా ఒక 1 అవర్ టైం ఉంటుంది. దాంట్లో ముఖ్య నాయకులు మాట్లాడతారు. రోడ్ షోలో ఇంకా అది డిసైడ్ కాలేదు. 2-3 రోజుల్లో అది కూడా ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. పురపాలక మంత్రి నారాయణ సిఆర్డీఏ, పోలీసు అధికారుల్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తూ ఏర్పాట్లలో ఎక్కడా లోటు రాకుండా చూసుకుంటున్నారు.